వెల్కమ్ టు ఏ స్టార్ న్యూస్ తెలుగు. నా పేరు హారిక. నేటి వార్తా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా కేంద్రమైన స్థానిక రింగ్ రోడ్లో ఉన్న వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని కులాల వారికి ప్రతి నియోజకవర్గంలో ఏ పార్టీ కూడా చూడకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని మీడియా సమావేశంలో అన్నారు. ఇకపోతే శనివారం అనకాపల్లిలో జరిగిన నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రజలు ఆదరణ లేక పాదయాత్ర విఫలమైందని విమర్శించారు. తెదేపా జనసేన పార్టీలు ఇలాంటి పాదయాత్రలు ఎన్ని చేసినా సరే ఒరిగేదేమీ లేదని అన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్ వేస్ ఆఫ్ అథారిటీ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ మాట్లాడుతూ తెదేపా జనసేన పార్టీలు కలిసినా సరే యువగలం పాదయాత్రలో కనీసం 2000 జనాభా కూడా లేదని విమర్శించారు. తాను పాదయాత్ర చేపడితే 2000 పైన జనాభా వస్తారని హేళన చేశారు. తెదేపా జనసేన పార్టీలు ఎన్ని జిమిక్కులు చేసినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే మొగ్గు చూపుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కుతోనే తెదేపా జనసేన పార్టీలకు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు, యోజన విభాగ అధ్యక్షులు జజ్జుల రమేష్, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్, నూకంబిక చైర్మన్ కొనతల మురళీకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్లు, దేవస్థానం చైర్మన్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తనకు అనుకూల మీడియాలో కొన్ని వార్తలు రాయించారు. బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారని. ఎవరు బీసీ ద్రోహి? బీసీలు ఓట్లుగా మార్చుకొని బీసీలు ఓట్లుగా చూసి కేవలం బీసీల్ని తోకలు కత్తిరిస్తానని చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు. బీసీ ఓట్లతో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి బీసీలకు మీరు ఏం చేశారు? ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలని ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. బీసీ పక్షపాత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు బీసీలతో మీరు బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చి కేవలం నీ సొంత సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి మాత్రమే నువ్వు నాయకుడు తప్ప ఈ రాష్ట్రానికి నాయకుడు మాత్రం కాదు. కేవలం నీ సొంత సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గాన్ని న్యాయం చేయడం కోసమే అమరావతిలో భూములను దోచిపెట్టి ఈరోజు రాష్ట్ర రాజధానిగా విశాఖని ప్రకటించి ఇక్కడి నుంచి పరిపాలన చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తే దానికి అనేక అడ్డంకులు సృష్టించిన కారణం ఎవరు? మీరు ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి బీసీలు వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి ఇక్కడ రాజధాని రావడం ద్వారా, విశాఖ రాజధాని రావడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ ప్రాంతం బీసీలు ఆర్థికంగా రాజకీయంగా ఎక్కడ స్థిరపడిపోతే రేపు ఆయనకి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఈరోజు రాజధాని కూడా ఆపుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, మీ బాబు చంద్రబాబు నాయుడు. ఈరోజు మీరు ఈ ఉత్తరాంధ్రలో పర్యటన చేసేటప్పుడు విశాఖ రాజధానికి మీరు అనుకూలమా వ్యతిరేకమా చెప్పవలసిన బాధ్యత మీపై ఉంది. ఈరోజు అనేక సామాజిక వర్గాలు ఎత్తుబాటు చేశారు. ఈరోజు అనకాపల్లి జిల్లాకు వచ్చిన గతంలో క్లిప్పింగ్లు పెడుతున్నారు. మీరు ఈ రాష్ట్రం అంతా పక్కన పెట్టండి. అనకాపల్లి జిల్లాకు వరకు వస్తే ఉమ్మడి విశాఖ జిల్లా వరకు మనం చూసుకుంటే మీరు ఏ సామాజిక వర్గానికి న్యాయం చేశారు? ఈరోజు బీసీలకి రాజ్యాధికారం ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. బీసీ పక్షపాత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి సామాజిక న్యాయం ద్వారా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల దయచేసి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేదు. మీరు పాదయాత్ర చేసినా, పొర్లి దండాలు పెట్టినా మిమ్మల్ని నమ్మరని తెలిసే ఒక సినిమా పార్టీని మీ పక్క
పవన్ కళ్యాణ్ పార్టీని అద్దెకి తెచ్చుకున్నారు. ఈరోజు మీరు నిన్న యాదవ సామాజిక గురించి మాట్లాడారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో యాదవ సామాజిక వర్గం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి గతంలో కంచుకొట్టగా ఉండేది. ఏ రోజైనా యాదవ సామాజిక వర్గాన్ని మీరు గుర్తించారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ నగర మేయర్ అత్యున్నత పదవి, జనరల్ కేటగిరీలో ఉన్న పదవిని ఒక యాదవ మహిళకి అప్పచెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్సీగా ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు యాదవ్ సామాజిక వర్గానికి. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే ఆవిడ తీసుకొచ్చి మళ్ళీ ఉడా చైర్మన్ చేశారు. విశాఖపట్నం ఉడా చైర్మన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్నటి వరకు డీసీఎంఎస్ చైర్మన్గా కూడా యాదవ్ సామాజిక వర్గం ఉన్నటువంటి వ్యక్తి ఉంది. మీరు ఎవరికి ఏ పదవి ఇచ్చారు? రాజ్యాధికారుల భాగస్వామ్యం లేకుండా ఆ కులానికి న్యాయం చేశామని చెప్తే ఎవరు నమ్ముతారు? మొన్న గౌర సామాజిక వర్గం గురించి మాట్లాడేది ఎలమంచిలో. 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పార్లమెంటు స్థానానికి దూరంగా ఉన్నటువంటి గౌర సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకొని బీసెట్ సత్యవతి గారిని పార్లమెంటు పంపించిన నాయకుడు, ఒక మహిళని, ఒక గౌర సమాజానికి చెందిన వ్యక్తిని పార్లమెంటు పంపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆడార్ ఆనంద్ గారిని మరి అక్కడ వెస్ట్ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఇచ్చి ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్గా ఒక గౌర సామాజిక చెందిన వ్యక్తికి అక్కడ చైర్మన్ అవ్వడం జరిగింది. అలా మల్లా విజయప్రసాద్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఒక పదవి ఇవ్వడం జరిగింది. గౌర సామాజిక వర్గంలో నాకు ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. యలమంచిలి మున్సిపల్ చైర్మన్గా గౌర సామాజికం చెందిన వ్యక్తికి పదవి ఇవ్వడం జరిగింది. ఎవరు గౌర సామాజిక వర్గాన్ని న్యాయం చేశారు? ప్రజలు గమనిస్తున్నారు. యాదవ సామాజిక వర్గాన్ని కానీ, గౌర సామాజిక వర్గం కానీ, వెలమ సామాజిక వర్గాన్ని కానీ, ఈరోజు ఒక సామాన్య రైతు కుటుంబంలో ఉన్నటువంటి పుట్టిన వ్యక్తిని, బూడి ముత్యాలనాయుడు గారిని ఉప ముఖ్యమంత్రిగా తన పక్కన కూర్చోబెట్టిన నాయకుడు ఎవరు? ఈ జిల్లాలో వెలమ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు కాపుల గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. కాపుల గురించి మాట్లాడడానికి మీకు సిగ్గుండాలి. కాపు రిజర్వేషన్ కోసం కాపు ఉద్యమం చేసి, కాపులను సంఘటితం చేసి, కాపులు బాగా వెనుకబడిన ఉన్నటువంటి కాపు సామాజిక రిజర్వేషన్ ద్వారా రావడం ద్వారా ఆ కులానికి న్యాయం చేయాలని పోరాటం చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారిని మీరు జైల్లో పెట్టించి అనేక ఇబ్బందులు పెట్టి ఆ ఉద్యమాన్ని అణగదొక్కిన మీరు కాపు సమాజ వర్గానికి న్యాయం చేస్తుంటే కాపులు నమ్మే పరిస్థితి ఉందా? ఈరోజు కాపులు కానీ, వెలమలు కానీ, యాదవాసు కానీ, గవర్లు కానీ, అన్ని బీసీ కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, అన్ని సామాజిక వర్గాలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నటువంటి ఈర్స్తో ఈరోజు కులాల మధ్య రకరకాల రోజుకో రకంగా మాట్లాడుతూ ఓసరవులే రాజకీయాలు చేస్తున్న మీరు మిమ్మల్ని నమ్మే పరిస్థితి అయితే లేదు. మీరు ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని చేసినా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవన్నీ కులాల వారు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు కానీ, మీతో ఉన్న తోక పార్టీని కానీ తిరిమి కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి, తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. అది గ్రహించి మీరు బేగా పాదయాత్ర ముగించుకొని వెళ్ళిపోతే ఈ సీడ పోతుందని చెప్పి విశాఖ ప్రజలు, అనకాపల్లి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి దాన్ని బేగా ముగించి మీరు ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలని, తర్వాత కూడా ఎన్నికల తర్వాత కూడా మీకు రెస్టే అవసరం కాబట్టి ఈ కార్యక్రమాన్ని బేగా ముగించుకోవాల్సింది కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఏ రకంగా జరిగిందో కూడా మీరే ప్రత్యక్ష సాక్షులు, మీరే అని మనం చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడే మన ప్రసాద్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా 14 మాసాల పాటు 3648 కిలోమీటర్లు చేసినటువంటి పాదయాత్ర అది ఒక రకమైనటువంటి వైబ్రేషను రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మరి చర్చించుకున్నటువంటి పాదయాత్ర ప్రత్యక్షంగా ఈ రాష్ట్ర ప్రజానీకం కానీ మరి మీ మీడియా మిత్రులు అందరూ కూడా చూడడం జరిగింది. ఇది ఒక కృత్రిమమైనటువంటి పాదయాత్ర. ఈ పాదయాత్రలో నువ్వు ఎన్నాళ్ళు తిరిగావు, ఎంత తిరిగావు అని కాదు, కానీ నువ్వు తిరిగి సాధించలేకి అన్నటువంటిది కూడా ఒకసారి మరి ఆ లోకేష్ కానీ, మరి తెలుగుదేశం పార్టీ కానీ, లేకపోతే మననే కొత్తగా జతగట్టినటువంటి జనసేన పార్టీ కానీ వీళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం.
జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్రకి ప్రతి దగ్గర కూడా ఏం జరుగుతుంది మన్నాడు అన్నటువంటిది ఇవాళ పాదయాత్ర జరిగిందని తెల్లారేసరికల్లా రాష్ట్రం కానీ దేశం కానీ ఎదురు చూసేటటువంటి పరిస్థితి, చర్చించుకునేటటువంటి పరిస్థితి, ఆలోచించుకునేటటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ కనీసం ఈ యువగాళం పాదయాత్ర గురించి చర్చించుకునేటటువంటి నాదుడే లేడు. కాకపోతే వాళ్ళకి నచ్చినటువంటి కొన్ని పత్రికల్లో లేనటువంటిది ఉన్నట్టుగా బ్లోఅప్ చేసి ఏదో రకంగా దాన్ని హైప్ చేద్దాం అన్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ ఇందులో కృత్రిమైనటువంటి పాదయాత్ర అని మనం చెప్పుకోవాలి. మరి నిన్న జరిగినటువంటి పాదయాత్ర మరి మీరందరూ కూడా చూశారు. అనకాపల్లిలో జరిగినటువంటి పాదయాత్ర వచ్చిన జనం కంటే కూడా కట్టినటువంటి బోర్డులు ఎక్కువ ఉన్నాయి. బోర్డులు కట్టడంలో పోటీ పడ్డారు. ఒక తెలుగుదేశం పార్టీయే కాకుండా జనసేన పార్టీతో కలిసి తర్వాత జరిగినటువంటి యాత్ర అనకాపల్లిలో చూస్తే నిజంగా మరి తెలుగుదేశం కానీ జనసేన వాళ్ళు కానీ మరి సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు లెగలేనటువంటి బండిని ఎన్ని జాకీలు పెట్టి లేపితే లెగుస్తుంది. ఇంకా ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు జాకీలు పెట్టి లేపడానికి. అది కళ. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గడిచిన 4.5 సంవత్సరాల్లో మరి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, అందిస్తున్నటువంటి సంక్షేమం కానివ్వండి, వీటి పట్ల ప్రజలు మక్కువ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఎవరు కూడా ఎంత కష్టపడినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా 2000 నుంచి 2500 కన్నా ఎక్కువ జనం ఉన్నారా అన్నటువంటిది మీరు అందరూ చూడండి. 2 పార్టీలు కలిసి అనకాపల్లిలోనే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా జనాలు తీసుకొస్తే 2000-2500 మంది జనం అంటే నిజంగా సిగ్గుపడాలి. ఇవాళ చెప్పకూడదు కానీ నేను పాదయాత్ర చేసినా అంతకన్నా ఎక్కువ మంది జనం వస్తారు. కనీసం ఆ ఇన్స్పిరేషన్ లేదు అక్కడ, కనీసం ఆ ఫీల్ లేదు పబ్లిక్లో. ఏదో వచ్చామా వెళ్ళామా అన్నటువంటి విధంగా ఉంది. కానీ దీనివల్ల ప్రయోజనం లేదు. జగన్ నాయకత్వాన్ని రాష్ట్రం కోరుకుంటా ఉంది. ఈ ప్రాంతం చేసినటువంటి అభివృద్ధి కానీ ఇవాళ ప్రసాద్ గారు చెప్పారు. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా బీసీ సామాజిక వర్గం అన్నటువంటిది పూర్తిగా వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండి ఇవాళ అధికారంలోకి అనేక సంవత్సరాలు తీసుకొస్తే ఆ బీసీ సామాజిక వర్గాన్ని అందరినీ కూడా కేవలం ఓట్లకు మాత్రమే పరిమితం చేసి తీరా అధికారం వచ్చిన తర్వాత వారిని నిర్లక్ష్యం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ బీసీల గురించి మాట్లాడేటటువంటి హక్కు లేదు. 5 కులాలు ఉన్నాయన్నటువంటి సంగతి కూడా కనీసం తెలియనటువంటి వాళ్ళకి ఆ కులాలు ఉన్నటువంటి 138 కూడా మన బీసీలో ఎంతమంది ఉన్నామా అన్నటువంటిది తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 135 కులాలని బీసీలను తీసి ఆ బీసీలకు ఒక అధికారం ఇచ్చి వాళ్ళందరినీ గౌరవించి అందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా చేసినటువంటి కార్యక్రమాలు ఇవాళ ప్రజానీకం అంతా గమనిస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే ఇవాళ యువగళం వల్ల లేకపోతే రేపు చంద్రబాబు నాయుడు తిరిగో లేకపోతే జనసేన వెంటేసి తిరిగినంత మాత్రాన్ని జనం ఓట్లు వేస్తారనుకున్నటువంటిది కాదు. ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులు లేదు. గడిచిన 14 సంవత్సరాలను ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పినటువంటి మరి చంద్రబాబు నాయుడు కొడుకు ఇవాళ ఇక్కడికి వస్తే 2000 మందితో పాదయాత్ర జరిగిందంటేనే ఇది తేటతెల్లం అవుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అటు సూర్యుడు ఇటు ఉదయించడం, సూర్యుడు ఎప్పుడు తూర్పును ఉదయిస్తాడు. సూర్యుడు ఏ రకంగా అయితే తూర్పును ఉదయించడం గ్యారంటీయో వీళ్ళు ఎంతమంది జత కట్టినా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మరి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.